అక్రమ నిర్మాణాల కూల్చివేత తెలుగు రాష్ట్రాల్లో ఈ పదం సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపీలో వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి తీరంలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేయడం జరిగింది. ఇది న్యాయస్థానం ఆదేశాల మేరకు జరగడం గమనార్హం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరంలో ఓ హోటల్ నిర్మాణం తలపెట్టారు. దీనికి సంబంధించి నిర్మించిన ప్రహరీ గోడ నిర్మాణం కోస్టల్ రెగ్యులేషన్ నిబంధనలు ఉల్లంఘించి జరిగిందంటూ కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు నిర్ధారించింది. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు అధికారులు హోటల్ నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్ పిల్లర్లు, గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించడం ప్రారంభించారు. ఇలా ఉండగా తాజా అక్రమ నిర్మాణాల తొలగింపు నేపథ్యంలో ఈ విధంగా సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి చేపట్టిన ఇతర నిర్మాణాలపై కూడా అధికారులు దృష్టి సారించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 131 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంబడి 43 మత్స్యకార గ్రామాలున్నాయి. వాటిలో 15 గ్రామాల వద్ద తీరం తరచూ కోతకు గురవుతోంది. 2014లో హుదూద్ తుఫాన్ సమయంలో ఆర్కే బీచ్ పరిధిలో కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. ప్రకృతి ప్రతికూలతలకు మనుషులు చేసే తప్పులు తోడైతే దాని ప్రభావం దారుణంగా ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమణపై సీరియస్గా దృష్టి సారించాలని చెబుతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల ప్రకారం సముద్ర తీరాలు, సముద్రాలు, నదులు మరియు బ్యాక్ వాటర్ల తీర ప్రాంతాలు సముద్రపు అలల రేఖ నుండి 500 మీటర్ల దూరంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణం, పర్యాటకం భారత ప్రభుత్వం ద్వారా నియంత్రించబడతాయి. వీటికి అనుమతుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. అందువలన రాబోయే కాలంలో విశాఖ జిల్లాలో సముద్ర తీర ప్రాంత పరిరక్షణకు ఈ నిబంధనలు కఠినంగా అమలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.